ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాల శుభాలు తెలియపరుస్తుంటారా. మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు గతించినటువంటి దినమంతా కూడా తన కృపలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యము ఆయుష్ను అనుగ్రహించి మరి తిరిగి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024వ సంవత్సరం మరి 7వ నెల మరి 17వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు మనకిచ్చినటువంటి వాగ్దానం, మరి విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. కీర్తన గ్రంథం 34వ కీర్తన 18వ శరణం. ఇలా వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు మరి ఆయనని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నప్పుడు, అంతేకాకుండా పూర్ణ హృదయంతో ఆయన ఆరాధిస్తున్నప్పుడు, భయభక్తులతో ఆయన ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మనకి దగ్గరగా ఉండి మనల్ని రక్షించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఒకవేళ బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యలో ఉన్నా రక్షించేవాడు. అంతేకాదు నిత్య జీవానికి అనగా నిత్య నరకానికి వెళ్లకుండా ఆయన తప్పించి నిత్య జీవానికి వెళ్ళే మార్గంలో ఆయన రక్షించి నిత్య జీవానికి ఇచ్చేవాడు. కాబట్టి అందుకే ఆయన రక్షకుడికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన రక్షించి గొప్ప తండ్రి. ఆయన మరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తే ప్రతి కుటుంబంలో కూడా నెమ్మది, సమాధానం, సంతోషం అనేది కలుగుతుంది. ఆ దిశగా మనం ప్రయాణం చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల యేసు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి వెలిగి నలుగురు హృదయంతో దేవా నిన్ను ఆరాధించాలని, భయభక్తులు కలిగి నిన్ను ఆరాధించాలని దేవా నీ వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఆ దిశగా మేము ప్రయాణం చేసినప్పుడు ప్రతి కుటుంబంలో కూడా ప్రభు నెమ్మదినిచ్చే దేవుడా నీకు వందనాలు తండ్రి ప్రభా. అంతేకాకుండా ప్రభు ఇదిగో తండ్రి, మరి ఈ లోకంలో నాయన ప్రభా యాత్ర ముగించిన తర్వాత అసలైన జీవితాన్ని తండ్రి పరలోక రాజ్యం లేకపోతే నరకం అనేది రాయబడి ఉంది. కానీ నరకాన్ని తప్పించడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప తండ్రికి వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆ రక్షణ మార్గంలో మీరు నడిపించండి. వారికి బాధలు, కష్టాలు, ఇబ్బందుల నుంచి కూడా తొలగించి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నానికి వందనాలు. దావీదుగో తండ్రి, చదువుకునే బిడ్డలు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. రాకపోకల్లో మీరు తోడు సహాయించండి బాబు. చదువుకుని ఉన్నటువంటి బిడ్డలు మరి నేను ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవా తండ్రి నాయన ఆ ఉద్యోగాల్లో మీరే మరి సహాయించమని ప్రార్థిస్తాం తండ్రి. కొన్నారు నా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి. నాయకులకు, అధికారులు మంచి వంతు నింపండి తండ్రి. దేశంలో ఉన్నటువంటి బిడ్డలకు మంచి వంతు నింపండి. దేవాదిగో తండ్రి, చెడిపోతున్న యవనస్తులందరినీ కూడా మీరు రక్షించుకోండి. నీ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తామని కొన్నాను. ఇగో తండ్రి మరి అనేక మంది పనికి వెళ్ళి పనిచేస్తున్న బలము, శక్తిని, ఆరోగ్యం మీద దయచేయండి. ఇగో తండ్రి వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు తండ్రి, వివాహం దయచేయండి. గర్భఫలం కావాల్సిన బిడ్డలు గర్భఫలం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి తండ్రి. అనేక మంది వీళ్ళకి రక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నారు. నేను రక్షణ మీరే దయచేయండి తండ్రి. దేవాన్ని మందిరానికి వచ్చి దేవాన్ని స్తుతించిదని నీ దగ్గర ఉన్న ఆశీర్వాదం పొందుకుని కృప దయచేయండి. దేవ హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. నీకు స్తోత్రాలు. దేవాదిగో తండ్రి, కోర్టు వాళ్ళు కేసు వాళ్ళని కొట్టివేసి నీ నామానికి మహిమ తెచ్చుకుని దేవ ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపండి. ప్రతి సేవకుడు, సేవకురాలు కుటుంబాలు దీవించి వారి పరిచర్యను బిడ్డలను దీవించి ఆశీర్వదించి చూస్తున్నాయి. యేసుక్రీస్తు వారి నామములో ఇచ్చినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.